రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్. సిటీ నియోజకవర్గ పరిధిలో 237 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందుకోసం 4000 మంది వరకు పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈవీఎంలు ఇతర పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రాజమండ్రి సిటీలో జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఐఏఎస్ మన దగ్గరే ఉన్నారు. సార్, పోలింగ్ నిర్వహణ రేపు ఎలా జరగనుంది, దీనికి సంబంధించి ఏమి ఏర్పాట్లు చేశారు? మనకి రేపు జరగబోయేటటువంటి పోల్కి ఆల్మోస్ట్ మన కాన్స్టిట్యున్సీలో రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీలో 237 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసాం. దానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జరుగుతోంది. ప్రతి పోలింగ్ స్టేషన్ మనకి పీఓతో పాటు ఒక 5గురిని మనం స్టాఫ్ ఇస్తున్నాం. అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక 6 స్టాఫ్ వెళ్తున్నారు. వీరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అంటే నైట్ అక్కడ బస చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, పిల్లోస్ కానీ బెడ్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఇప్పుడు మెటీరియల్ అంతా తీసుకొని ఈవీఎంస్తో పాటు ఈ రోజు మధ్యాహ్నం కల్లా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మొత్తం సెట్ చేసుకొని రేపు మార్నింగ్ 5:30 కల్లా మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. 7 o'clock కల్లా పోల్ స్టార్ట్ అవుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని మన నియోజకవర్గంలో 79 పోలింగ్ కేంద్రాల కింద మనం ఐడెంటిఫై చేసాం. బట్ వాటిల్లోనే కాకుండా మొత్తం 237 పోలింగ్ స్టేషన్లో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. ఈ 100% వెబ్ కాస్టింగ్ రిటర్నింగ్ ఆఫీసర్కి డైరెక్ట్ ఫీడ్ వస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కంప్లీట్గా డైరెక్ట్ ఫీడ్ వస్తుంది. అండ్ మైక్రో అబ్జర్వర్స్, అంటే ఎక్కడెక్కడైతే మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వాటితో పాటుగా లొకేషన్స్కి ఒకళ్ళు మినిమం వెళ్ళేలాగా, ప్రతి ఒక్కొక్క లొకేషన్కి ఒకళ్ళు వెళ్ళేలాగా చేశాం. ఇంచుమించు సుమారుగా మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, పోలీస్, అలాగే ఈ సిఏపిఎఫ్ పోలీస్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరూ కలిపి సుమారుగా ఒక 600 మెంబర్స్ మన కాన్స్టిట్యున్సీలో రేపు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కోసం అయితే కానీ, లేకపోతే సెక్యూరిటీ ఆఫ్ ద ఈవీఎంస్ కోసం అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, విఐ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆల్మోస్ట్ అది కూడా 96% to 97% మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము. సో తప్పనిసరిగా వీరందరూ కూడా వచ్చి ఓటేస్తారని చెప్పి లాస్ట్ టైం ఏదైతే మన పర్సంటేజ్ ఉందో దానికి అదనంగా అట్లీస్ట్ ఒక 5 to 10% పెరిగిద్దని మేము ఆశిస్తున్నాం. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని కమిషనర్ దినేష్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్ దినేష్ కుమార్ చెప్తున్నారు. ప్రధానంగా సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా రూట్ అధికారుల నియామకం కూడా పూర్తి స్థాయిలో జరిగిపోయింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.